హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హేమ తెలుగు లాగా అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ నాకు కొంచెం కోల్డ్గా ఉంది, చాలా ఫుల్ హెడేక్గా ఉంది. అసలు చిట్టుతల్లి చూడండి ఎక్కడెక్కడ ఉందో. బుడ్డి తినా రా, బయటికి రా. నైట్ లేట్ అయ్యేసరికి నేను సరిగ్గా వీడియో షూట్ చేయలేకపోయాను. మేము తీసుకున్న రూమ్కి ఎదురుగా ఇలా ఉందన్నమాట. సూపర్ ఉంది కదా, చాలా హెడేక్గా ఉంది. ఇంకా నాకైతే ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది, బట్ వీళ్ళేమో మైసూర్ చూడాలి అంటున్నారు. నైట్ పడుకునేసరికి 2 అలా అయిందనమాట. అందువల్లనేమో సరిగ్గా నిద్ర లేదు, అందువల్ల చాలా హెడేక్గా ఉంది. అసలు నా టాబ్లెట్ వేసుకోవాలి, లేదంటే కాఫీ అన్న తాగాలి. నైట్ కూడా నేనేం భోంచేయలేదు, అసలు అందుకో సరిగ్గా లేదు హెల్త్. అందుకే నైట్ ఏం తినలేదు, ఇంకా అలానే పడుకున్నాను అనమాట. అన్నీ ఉన్నాయి చిలకలు. చూడండి పరిగెత్తుకుంటూ పోతాం. ఇదేంటంటే మేము రూమ్ తీసుకున్నాం కదా రిసార్ట్లో, ఆ రిసార్ట్ టూర్ అనమాట. నిజంగా చాలా బాగుంది. అండ్ క్లైమేట్ కూడా చాలా ఉంది. మొత్తం చుట్టూ పొలాలు ఉన్నాయి, మధ్యలో ఈ రిసార్ట్ ఉందన్నమాట. రోడ్డుకి ఆనుకొనే ఉంది, అంటే రోడ్డు పక్కనే ఉంది ఈ రిసార్ట్. చాలా చాలా బాగుంది. జస్ట్ అలా సింపుల్గా టూర్ చేశాను, ఎందుకో నాకు నచ్చింది అనమాట ఈ క్లైమేట్ మొత్తము. చాలా బాగుంది. ఇక్కడ చాలా బర్డ్స్ ఉన్నాయి, అండ్ పైకెక్కి కూడా చూడొచ్చు. మొత్తం ఆ వ్యూ మొత్తం తీశాను చూడండి. ఇక్కడ చాలాసేపు పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే చాలా పక్షులు ఉన్నాయి కదా, వాటిని చూడడం. అలాగే ఉయ్యాల ఉంది, ఉయ్యాల ఊగడం, అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేశామన్నమాట. ఫస్ట్ అయితే మేము చాముండేశ్వరి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. చాలా ఫేమస్ ఈ టెంపుల్. మేము పిల్లలు పుట్టక ముందు మైసూర్కి వచ్చాము. అప్పుడు కారు ఇదంతా ఏం లేదు, డైరెక్ట్ మేము ట్రైన్లో వచ్చామన్నమాట మైసూర్ ట్రిప్కి. అప్పుడు జస్ట్ 1 డేలో అన్నీ చూసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాం నైట్కి. అప్పుడు పిల్లలు లేరు కాబట్టి వెంటనే అన్నీ చూసుకొని వచ్చాము. నిజంగా అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయ్యింది టెంపుల్ అయితే. దర్శనానికి అయితే వెళ్తున్నాము. టెంపుల్ దగ్గరికి రాగానే ఇంకా బయట లెమన్ సోడా తాగామన్నమాట. మార్నింగే మేము రిసార్ట్లో టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యాము, బట్ ఇక్కడికి రాగానే ఎందుకో తెలీదు ఇంకా రాము అన్న లెమన్ సోడా తాగుదాము అన్నారనమాట. అందుకే ఇంకా బయట లెమన్ సోడా తాగేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనానికి వెళ్ళేటప్పుడు అటు సైడు ఇటు సైడు మనము హ్యాపీగా వెళ్ళేటప్పుడు షాపింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు, అన్నీ చాలా ఉన్నాయి. బట్ మేమైతే ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయాం టెంపుల్ దగ్గరికి అయితే. చాలా క్రౌడ్ ఉంది, మేము వెళ్ళినప్పుడు చాలా రష్ ఉందన్నమాట. కొంచెం భయమేసింది, ఎందుకంటే ఆ క్రౌడ్లో పిల్లల్ని వేసుకొని లైన్లో నిలబడ్డం అంటే చాలా కష్టము. బట్ అన్న మిలిటరీలో వర్క్ చేస్తారు కాబట్టి సపరేట్ వేరే క్యూలో పంపించారనమాట. అంటే ఆ కార్డ్ చూపిస్తానే వేరే
ప్రత్యేక దర్శనం అంటారు కదా, అందులో పంపించేశారు. జస్ట్ అది మాకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. పెద్దగా రష్ కూడా లేదు. కానీ మధ్యలో టెంపుల్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత అందరినీ ఒక చోట కలిపేశారు. అక్కడి నుంచి జస్ట్ మాకు ఒక 20 మినిట్సే టైం పట్టింది దర్శనానికి. దర్శనం అయితే నిజంగా చాలా బాగా జరిగింది. స్వామి ముక్కమ్మ ముక్కమ్మ గోవింద గోవింద. ఆడున్నాడా సామి, ఆడుందా? దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కాసేపు టెంపుల్ దగ్గర కూర్చున్నాము. అండ్ పైనుంచి వ్యూ కూడా నిజంగా చాలా బాగుంది. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ జస్ట్ అలా షాపింగ్ చేస్తున్నాను అనమాట. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒకప్పుడు నాకు షాపింగ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా చిటి తల్లికి ఏమన్నా తీసుకుందాము, తనకి హెయిర్ బ్యాండ్స్ అంట, లేకపోతే చైన్స్ అంట, ఇలా ఏమన్నా బాగున్నాయా తీసుకుందాం తన కోసమని ఎక్కువ షాపింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడైతే నేను చిట్టి తల్లి కోసమే చూస్తున్నాను. అండ్ రాముని కూడా అడుగుతున్నాను అనమాట. ఇవి బాగుందా, ఇది బాగుందా అని అడుగుతున్నాను. అలా తన కోసం కొన్ని తీసుకున్నాను. అండ్ కన్నయ్యకి అయితే ఏం పెద్దగా తీసుకోలేదు. ఎందుకంటే బాయ్స్కి ఏముంటాయి చెప్పండి, ఎక్కువగా ఆ బొమ్మలు తప్ప, ఆ టాయ్స్ తప్ప ఏమీ ఉండవు. కానీ ఆడపిల్లలకి చాలా ఉంటాయి. హెయిర్ బ్యాండ్స్ అంట, హెయిర్ క్లిప్స్ అంట, చైన్స్ అంట, ఇలా అనమాట. చాలానే తీసుకున్నాను ఇక్కడైతేను. అండ్ ఇక్కడ వచ్చేసి రోల్ తీసుకుందామని చూస్తున్నాను. అండ్ ఒకటి తీసుకున్నాను రోల్ కూడా. అది కూడా అమ్మ కోసం అనమాట. చాలాసార్లు నాతో చెప్పింది, ఈసారి మీరు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తే నాకు ఒక చిన్న రోల్ తీసుకొని రా అని. అందుకు తన కోసం ఒక రోల్ తీసుకున్నాను అమ్మకి ఇవ్వడానికి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా టెంపుల్లోనే భోజనాలు పెడతారనమాట. భోంచేద్దామని చెప్పి కరెక్ట్ టైం అయింది మాకు కూడా. ఇంకా అప్పుడే భోజనం చేద్దామని చెప్పి ఇంకా దేవస్థానంలోనే ఇంకా భోజనాలకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ లిటరల్లీ నిజంగా కోతులైతే చాలా దారుణము. ఏమన్నా తినడానికి చేతిలో పట్టుకుంటే చాలు వచ్చి లాగేసుకోవడము, మీదకెక్కి కూర్చోవడం అలా చేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల దగ్గర ఏమన్నా ఉంటే పిల్లల మీదకి ఎక్కి కూర్చోవడం, పిల్లల్ని లాగడం చేస్తున్నాయి. ఇక్కడ నాకు కొంచెం భయం వేసింది నిజంగా. ఇక్కడ ఏంటంటే ఇంకా మనం కిందనే కూర్చోవాలి. ఫుడ్డు అదంతా, ఆ భోజనం అదంతా నిజంగా చాలా బాగుంది. దేవుని ప్రసాదం కదా, ఇంకా అందులో కరెక్ట్గా మాకు కూడా కుదిరింది. దేవుని ప్రసాదం తినాలన్నా కూడా అదృష్టం ఉండాలి. మాకు ఆ అదృష్టం కలిగిందనమాట. ఎందుకంటే దర్శనం అయిపోగానే వెంటనే ఇంకా భోజనాలు ఇలా పెడుతున్నారని తెలిసింది. ఇంకా వెంటనే వచ్చేసామన్నమాట. ఇక్కడ మేము భోంచేసుకున్న తర్వాత ఇంకా వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. లేట్ చేయలేదు ఎక్కడ మేము. ఇక్కడే మాకు చాలా టైం కూడా తీసుకున్నాం మేము. ఎందుకంటే వైనాల్లో మాది చాలా బిజీగా హడావిడిగా అన్నీ చూసామన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే వర్షం లేదు, ఏం లేదు, ప్రశాంతంగా ఉందన్నమాట. అందుకే ఇంకా ఇక్కడ కొంచెం నిదానంగా చూసుకున్నాము. అండ్ ఇదేంటంటే వ్యూ పాయింట్ అనమాట. చాముండేశ్వరి టెంపుల్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఒక చోట వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ మనం ఒక 20 రూపీస్ అలా పే చేయాలి. ఇక్కడ నుంచి మొత్తం మైసూర్ కనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంది. నేనైతే వెళ్ళలేదు. రాముని వెళ్ళి షూట్ చేసుకొని రమ్మన్నాను అనమాట. ఇంకా రాము వెళ్ళి షూట్ చేసుకొని వచ్చారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లైట్గా వర్షం స్టార్ట్ అయింది. చాముండేశ్వరి టెంపుల్ దగ్గర నుంచి ఇంకా డైరెక్ట్ జులాజికల్ గార్డెన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం వర్షం ఎక్కువైందనమాట. మాకెందుకో తెలీదు. ట్రిప్ ఎప్పుడైతే అనుకున్నామో అప్పటి నుంచి వర్షం స్టార్ట్ అయింది. మమ్మల్ని వర్షం అయితే వదలట్లేదు. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం హెవీగా వర్షం స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా మేము లోపలికి వెళ్ళిన తర్వాత
టికెట్ అదంతా తీసుకున్నాము. బట్ మాకేమనిపించిందంటే ఆల్రెడీ మేము ఇదైతే చూసేసాము. ఇంతకుముందు చూసాం కాబట్టి నడుచుకుంటా వెళ్ళి చూడాలంటే ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి కష్టం అనిపించింది. చాలా లాంగ్ అనమాట. చాలా టైం పడుతుంది. అంతసేపు వాళ్ళని వెతుక్కొని తిరగడం చాలా కష్టం అనిపించి ఎలక్ట్రిక్ వెహికల్‌లో వెళ్దామని డిసైడ్ అయ్యామనమాట. ఇంకా అందుకోసం టికెట్ కూడా తీసుకున్నాము. నేను, పిల్లలు, రాము మేము నలుగురము ఈ వెహికల్‌లో వెళ్తున్నాము. రాము వాళ్ళ సిస్టరు అండ్ వాళ్ళ బావ వాళ్ళొచ్చేసి మేము నడుచుకుంటా వస్తాము. మీరు వెళ్ళండి అన్నారనమాట. అట్లా మేము దీంట్లో వచ్చేసాము. ఇదైతే జస్ట్ మనం నడవాల్సిన పని లేదు. కొన్ని చోట్ల మాత్రమే దిగి చూడాల్సిన పని ఉంటుంది. ఎక్కువసేపు పిల్లల్ని క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు కదా అన్నట్టు దీంట్లో వచ్చేసాము. ఆల్మోస్ట్ ఈ జూ మొత్తం చూడడానికి అట్లీస్ట్ ఎంత అనుకున్నా 2-3 అవర్స్ టైం పడుతుందనమాట. మొత్తం అన్నీ కవర్ చేయాలి, అన్నీ చూడాలి అనుకుంటే. మాకు ఒక 1 అవర్‌లో ఇది అయిపోయింది. దట్టు ఏంటంటే ఎక్కువ నడిచే పనుండదు. అండ్ పిల్లలు కూడా పడుకునేసారనమాట. పడుకునే పిల్లల్ని తీసుకొని నడవడం అంటే చాలా కష్టము. దీంట్లో కాబట్టి కొన్ని కొన్ని చోట్లయితే నేను అసలు దిగలేదు కిందికి. రామునే వెళ్ళి షూట్ చేసుకొని వచ్చారనమాట. అండ్ ఇది కూడా కంపల్సరీగా చూడాల్సిన ప్లేసు మైసూర్‌లో అయితే. నడుచుకుంటూ అయితే కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు. మనం ఎక్కడన్నా చూడాలి అనుకున్నవి ఇంకా ఎక్కువసేపు నిలబడి చూడొచ్చు. బట్ ఇందులో ఏంటంటే తొందరగా చూసేసుకొని రావాలనమాట. తొందరగా చూసుకొని వచ్చేసేయాలి. ఇంత టైంలో అయిపోవాలని ఉంటుందన్నమాట వాళ్ళకి. అండ్ ఇది కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ మాకు. ఇది చూసుకున్న తర్వాత ఇంకా మేము బయటకెళ్ళి చాలా సేపు వెయిట్ చేసాము వాళ్ళ కోసము. ఇటు నువ్వు పెద్దగా ఉంది కదా ఇది ఫ్లైలో ఎంత పెద్దగా ఉంది చూడరా ఇది నీట్ ఏనుగునా నల్లది బాధలు జిరాఫీలు చూడరా ఎంత పెద్దగా ఉన్నాయి కదా. జులాజికల్ పార్క్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాలి. ఇంకా వీళ్ళు రాలేదన్నమాట. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. టైం పడుతుంది వాళ్ళు రావడానికి. మైసూర్ ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చేసాము. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా రాము లోపలికి రావట్లేదు. ఎందుకంటే తను చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాడు. అండ్ ఎందుకో తెలీదు హెడేక్‌గా ఉంది అంటున్నారనమాట. ఇంకా నేను రాలేను, కాసేపు అలా కార్లో పడుకుంటాను, చాలా హెడేక్‌గా ఉంది అండ్ నాకెందుకో బాలేదు అన్నారు. అందుకే ఇంకా రామును అండ్ కన్నయ్య కార్లోనే ఉన్నారు. ఎందుకంటే ఇద్దరిని తీసుకొని నేను వెళ్ళలేను లోపలికి. అసలు వాళ్ళని తీసుకొని వెళ్తే అసలు మైసూర్ ప్యాలెస్ చూడలేననమాట. అందుకే ఇంకా రాము ఏమన్నారంటే కన్నయ్యని ఇక్కడే వదిలేసి వెళ్ళిపో, పాపని ఎత్తుకొని పో అన్నారనమాట. యాక్చువల్‌గా ఇద్దరిని కార్లోనే వదిలేద్దాం అనుకున్నా. బట్ ఇద్దరిని వదిలేస్తే రాము హ్యాండిల్ చేయలేరు. ఇంకా అన్న ఏమన్నారంటే పాపని తీసుకొని వెళ్దాం మనము, లోపలికి వెళ్ళి చూసుకొని వద్దామని చెప్పాను. బట్ ఇద్దరం కూడా కార్లోనే ఉందాం అనుకున్నాం ఫస్ట్. కానీ ఇంకా రాము వాళ్ళ సిస్టర్ అండ్ అన్న ఎప్పుడు చూడలేదు కదా, ఇంకా వాళ్ళ కోసమైనా కానీ ఒకరు వెళ్దాం లోపలికి అని చెప్పి ఇంకా నేను వాళ్ళతో పాటు లోపలికి వచ్చానన్నమాట. ఇక్కడ మేమేం టికెట్ అదంతా ఏం తీసుకోలేదు. ఎందుకంటే ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ అన్న మిలిటరీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్ పంపించేశారు లోపలికి. నిజంగా చాలా బాగుంది. మేము 4 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ చేశారు. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది అనిపించింది నాకైతే ప్యాలెస్. అంటే కొంచెం కన్స్ట్రక్షన్ కూడా చేసినట్టున్నారు. చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా క్రౌడ్ కొంచెం ఎక్కువగానే ఉంది. ఇది మొత్తం మాకు చూడడానికి ఒక 1 అవర్ పైన పట్టింది. అండ్ చిట్టి తల్లి కూడా మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. అంతా మొత్తం తను కూడా ఎంజాయ్ చేస్తూ తిరిగిందనమాట. ఎక్కడ ఎత్తుకో అని మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. హ్యాపీగా మొత్తం తిరిగింది తను కూడా. ఇక్కడికి వచ్చేసరికి వర్షం పూర్తిగా ఆగిపోయింది. ప్రశాంతంగా చూసుకున్నాం అనమాట. అండ్ నిజంగా చాలా బాగుంది. ఇది చూసుకున్న తర్వాత ఇంకా మేము డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాము. ఎక్కడ ఆగలేదు. మేబీ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అనుకుంటా మైసూర్లో. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే అన్నీ చూసేసుకున్నాం మేమైతే. అంటే ఈరోజు ఏమైతే చూడాలని మేము ప్లాన్ చేసుకున్నామో అవన్నీ చూసేసాము. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో పూర్తిగా చూడండి.
ఈ వ్లాగ్ని అయితే ఇంకా మేము ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. అంటే మైసూరు ప్యాలెస్తో ఎండ్ చేస్తున్నాము. మీకు టైం ఉంటే ఇంకా వేరే అదర్ ప్లేసెస్ కూడా ఉన్నాయి, వాటిని కూడా వెళ్ళి చూడొచ్చు. బట్ మేమైతే ఈ మైసూర్ ప్యాలెస్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంకెంతకేనా ఎస్ ఎస్ ఓకే బట్ మా ట్రిప్ ఏమన్నా ఏం కాల ఇక్కడ నుంచి ఇంకా మేము డైరెక్ట్ బెంగళూరుకి వెళ్తున్నాము. ఇంకేం చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి కానీ బట్ మేమైతే వెళ్ళట్లేదు. ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. వర్షం కూడా స్టార్ట్ అయింది. మేము స్టార్ట్ అయ్యే లోపల మేము ఈరోజు ఏమైతే చూడాలనుకున్నామో ఆల్మోస్ట్ అన్నీ చూసేసాము. కరెక్ట్ టైం టు టైం అడ్జస్ట్ అయిపోయింది మాకు. బాయ్.